42% బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత కన్ఫ్యూజన్ లో ఉండి ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దాదాపు 18 నెలల నుంచి కేసీఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉన్నారని అన్నారు. కేటీఆర్ సైలెంట్ మోడ్ లో, హరీష్ రావు పాజ్ మోడ్ లో, టోటల్ గా బీఆర్ఎస్ పార్టీ డిస్మెంటల్ మోడ్ లో ఉందని విమర్శించారు ఎమ్మెల్సీ బలమూరి వెంకట్. బీసీ బిల్లుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మోడ్లో ఉన్నారని చెప్పి మాట్లాడారు. బహుశా తను కన్ఫ్యూజన్లో వాళ్ళ నాయనని అనబోయి ప్రతిపక్ష నాయకుడిని అనబోయి ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది. ఫ్లైట్ మోడ్లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని మేల్కొల్పకుండా ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్లో, కల్వకుంట్ల కవిత నువ్వేమో కన్ఫ్యూజన్ మోడ్లో, మీ అన్ననేమో సైలెంట్ మోడ్లో, మీ బావనేమో పాజ్ మోడ్లో, మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మాంటల్ మోడ్లో ఉంది. ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలకి రిజర్వేషన్ని ఎట్టి పరిస్థితులు అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ప్రజెంటేషన్ చేయాలని చెప్పి ఢిల్లీకి అందరూ బీసీ నాయకులతోటి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీలకి న్యాయం చేకూర్చాలి, తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితి ఇంప్లిమెంట్ చేయాలి, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా కన్ఫ్యూజన్లో ఏది మాట్లాడుతున్నావో నీ కుటుంబంలో నీది నువ్వు చూపించుకోనికి మీ అంతర్గత పోరుని ఏదైతే పెత్తనం చేయనీకి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు. నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే, బాధ్యతనే ఉంటే ఫ్లైట్ మోడ్లో ఉన్న మీ దుబాయ్ శేఖర్ గారిని పబ్లిక్ మోడ్లోకి తీసుకొని వచ్చి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన మేము కూడా సానుకూలంగా ఉన్నామో, మేము కూడా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడాలి. ఒకవైపు ఏమో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి నువ్వు మాట్లాడుతావు, మరొక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ కానీ పదే పదే మేము బీసీ నాయకులమని చెప్పుకుంటారు. నిజంగా మీకు బాధ్యత చిత్తశుద్ధి ఉంటే ఇది తక్షణమే కేంద్రం కూడా దీన్ని ఆమోదించాలి, ఆమోదించకపోతే మేము రాజీనామా చేస్తామని గట్టిగా బలంగా మీరు చెప్పగలగాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే ఉద్దేశపూర్వకంగా, ఒకరేమో కేంద్రం ఆమోదించాలని చెప్పి మరొక ఆ పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదని చెప్పి ఉద్దేశపూర్వకంగా దీన్ని కానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుండ్రు. కేటీఆర్ని కూడా ఫ్లైట్ మోడ్లో ఏదైతే సైలెంట్ మోడ్ అని ఎందుకన్నానంటే, మొన్న చాలా స్పష్టంగా కల్వకుంట్ల తారక రామారావు పైన ఈ డ్రగ్స్ విషయం పైన నువ్వు విదేశాలకి వెళ్ళి ఏమి మెడికల్ చెకప్ చేసుకున్నావు, ఏం టెస్ట్ తీసుకున్నావు, ఏ రకంగా నీ బాడీ డీటాక్స్ చేసుకున్నావు, మరి విదేశాలకు పోయి చేసుకున్నావా చేసుకోలేదా, ఆ విషయం పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి చెప్పిన. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదన్నా ఆరోపించే ముందు నిజంగా కవిత గారు వారి పార్టీ కంట్రోల్లో లేకపోతే గతంలో ఎంతోమంది నాయకులని వాళ్ళ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేశారు. అది మాకు చెప్పుడు కాదు, కంట్రోల్ లేకపోతే ముందు పోయి వాళ్ళ పార్టీ అధ్యక్షునికో కార్యనిర్వాహక అధ్యక్షునికో చెప్పి ఆమెను సస్పెండ్ చేయించమన్నారు. వాళ్ళ పార్టీలనే పెట్టుకొని వాళ్ళే దాన్ని అంగీకరించి ఇతరులు ఎవరన్నా సొంత చెల్లెపైన మాట్లాడితే కూడా దానిపైన స్పందించని వ్యక్తి కేటీఆర్. సొంత చెల్లెనే కాపాడుకోలేనోడు, సొంత చెల్లిపైన మాట్లాడితేనే స్పందించలేనోడు తెలంగాణ ప్రజల్ని ఏం కాపాడుకుంటాడు, తెలంగాణ ప్రజల సమస్యలపైన ఏం మాట్లాడతాడు? కవిత గారు ఏదైనా విషయం పైన సానుకూలంగా మాట్లాడి స్వాగతించినప్పుడు తను స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించినాం. కానీ మళ్ళీ వాళ్ళ కుటుంబంలో అంతర్గత కొట్టాడ కోసము ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తే అది మంచిది కాదని చెప్పి